వెల్కమ్ టు ఐదం టీవీ. హన్మకొండ కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణ సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి ఆలోచనని సభకు పంచుకున్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో, శాసనసభలో చర్చ పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు. అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్, ఈజీఎస్ కూలీ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా చేసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రిమండలి సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసే అభిప్రాయాలు తెచ్చుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభిమానులు, రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ అభిప్రాయాలు వస్తాయి, ఏం దొరుకుతాయి. వాటన్నిటినీ మేము 4 గోడల మధ్యలో చర్చించి నిర్ణయాలు చేయదలుచుకున్నాం. ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. వరంగల్ సంబంధించినటువంటి రైతాంగ సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా చక్కగా సహకరించి దీంతో వారి అభిప్రాయాలు చెప్పినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళి నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.